ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సతన్నాసదుచ్యతే. సర్వతః పాణిపదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. తత్తిష్టతి. అది ఉన్నది, దానిపైన ఇవన్నీ ఉన్నాయి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. నౌ ఎక్స్ప్లెయినింగ్. నసతన్నాసదుచ్యతే అన్నారు, మళ్ళీ సర్వతః పాణిపదం ఎట్సెట్రా చెప్పారు. అది సత్ కాదు, అసత్ కాదు, కార్యం కాదు, కారణం కాదు. మళ్ళీ ఇన్ని ముఖాలున్నాయి, ఇన్ని కళ్ళున్నాయి, ఇన్ని చెవులున్నాయి అంటున్నారు కదా. అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? నేను అర్థం చేసుకున్నాం. ముఖాలు, చెవులు, కాళ్ళు, తలలు అనేకము వేల కొద్దీ ఉన్నాయి అనేవి విశేషణాలని. బ్రహ్మం అనేదే అక్కడ ఉన్నటువంటి సత్తు నామవాచకం అని, ఈ విశేషణాలని బ్రహ్మం కోసమేనని, బ్రహ్మం లేకపోతే ఈ విశేషణాలు లేవని, ఈ ప్లూరాలిటీ అంతా బ్రహ్మ యొక్క ఎక్స్టెన్షన్సే కానీ బ్రహ్మలో ఈ ప్లూరాలిటీస్ లేవని తెలుసుకున్నాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. అధ్యారోప అపవాద పద్ధతి ఉపయోగిస్తున్నారు. అధ్యారోపణ చేస్తున్నారు, అధ్యారోపాన్ని అపవాదం చేస్తున్నారు. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. తత్ ఆ పరబ్రహ్మము యొక్క ఆత్మ సర్వ ఇంద్రియ గుణ ఆభాసం సర్వ ఇంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ. మీ చెల్లెన్నో తమ్మున్నో నాకు కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని అడిగారు అనుకోండి, ఆయన లేక ఆమె ఒక గ్లాసుతో మంచినీళ్ళు పట్టుకొచ్చారు. ఎందుకు నేను నీళ్ళు తెమ్మంటే గ్లాస్ పట్టుకొచ్చావు? నీళ్ళుగా నన్ను అడిగాను, గ్లాస్ ఎందుకు తెచ్చావు అని అడుగుతారా? అలా అడిగితే పిచ్చివాడు అనుకుంటారు.
అంటే తెచ్చినటువంటి గ్లాసులోని నీళ్లను త్రాగి దాహాన్ని తీర్చుకొని గ్లాసుని వదిలేశారు. కావలసినదేమిటి? నీరు. దాంతో కూడా వచ్చిందేమిటి? గ్లాసు. ఏది గ్రహించాలి? నీటిని. గ్లాసుని విడిచిపెట్టాలి. అక్కడ నీరు అనేటటువంటిది అసలు వస్తువు అవుతే, గ్లాస్ అనేదానికి దానికి యాడెడ్గా వచ్చినటువంటి అత్యారోపం అవుతే ఏం చేస్తున్నాం? గ్లాసుని పక్కన పెడుతున్నాం, నీటిని తీసుకుంటున్నాం. అధ్యారోప అపవాదాభ్యాం. చూడండి, ఒక వస్తువు ఉన్నది, కంటితో చూశారు, ఎర్రగా ఉంది. చెవితో ఉన్నారు, సున్నితంగా ఉంది శబ్దం. చేత్తో ముట్టుకున్నారు, మెత్తగా ఉంది. కన్ను సున్నితంగా వినగలదా? చెయ్యి చెయ్యి స్పర్శ ఎర్రగా ముట్టుకోగలదా? అంటే ఆ యొక్కొక్క ఇంద్రియము దానికి సంబంధించినటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలలో ఏదో ఒకదాన్ని పట్టుకోగలదు. కానీ ఈ ఇంద్రియాలన్నిటికీ అధిష్టానమైనటువంటి మీ మనసు వాటి సమాహారాన్ని పట్టుకోగలదు. ఎరుపుగా ఉంది, సున్నితంగా ఉంది శబ్దం, మెత్తగా ఉంది రూపం, సువాసనగా ఉంది. వీటన్నిటిలో ఏది కామన్గా ఉంది? ఉంది 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 ఉంది. ఏ ఇంద్రియం పట్టుకున్నదైనా సరే ఇంకో ఇంద్రియం పట్టుకోవటం లేదు. నిజంగా తత్వము కానీ ఉండి ఉంటే అన్నిట్లో తెలియాలిగా. ఆ ఉందిలాగా ఆ ఉంది అన్నిటికీ తెలుస్తుంది కదా. ఆ ఉందియే మనము, మీరు, నేను. మిగతా ఎర్రగా, మెత్తగా, సున్నితంగా, సువాసనగా అనేటటువంటివి విశేషణములు, యాట్రిబ్యూట్స్. ఉంది అనే దాన్ని తీసేస్తే ఈ విశేషణాలు ఉండవు. ఎర్రగా ఉందిలో ఉంది తీసిస్తే అప్పుడు ఏమిటి? ఎర్రగా అంటే ఏమిటి అర్థం? ఎర్రగా లేదని అర్థమా, ఉందని అర్థమా, సగం ఉందని అర్థమా? ఆలోచించండి. అదే సర్వేంద్రియ గుణాభాసం. ఇంద్రియముల యొక్క గుణములైన శబ్దస్పర్శ రూప రసగంధములకు ఉనికిని ఇస్తున్నటువంటిది ఆ ఉంది తత్వమే. ఇది ఆ గుణములు ఇంద్రియాలవి. సర్వేంద్రియ గుణ ఆభాసం. అర్థమైందా? సర్వేంద్రియ వివర్జితం. సరే, ఇన్ని గుణాలను తెలిసేటట్టు చేస్తుంది. ఆ గుణములకు ప్రకాశవంతాన్ని కలిగిస్తుంది. గుణములంటే గుణములకు సంబంధించిన ఇంద్రియాలు. ఇంద్రియాలను గుణములను ప్రకాశవంతం చేస్తుంది అన్నారు. సరే, దీనికే ఇంద్రియాలు ఉన్నాయా? అబ్బే, సర్వేంద్రియ వివర్జితం. సద్బ్రహ్మకు ఇంద్రియాలు లేవు. అయితే ఇంద్రియాల కంటే సద్భ్రమ ఎక్కడో దూరంగా ఉందా? ఇంద్రియాలు ఈ ఊళ్ళో ఉంటే, ఇక్కడుంటే, ఈ రూమ్లో ఉంటే, నా యొక్క సద్బ్రహ్మ ఏమో ఇంకో ఊర్లో ఉందా? లేదుగా. ఎక్కడైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇంద్రియాలు వాటి వాటి విషయాలను తెలుసుకుంటున్నాయో అక్కడే సద్బ్రహ్మ ఉంది. ఎలా ఉంది? ఉనికిగా ఉంది, ఉందిగా ఉంది, ఉన్నదేదో ఉంది. ముందు శ్లోకంలో
సర్వతః పాణిపదం తత్సర్వతో అక్షిశిరోముఖం అంటే మోర్ దెన్ మెనీ ఫేసెస్, మోర్ దెన్ మెనీ ఐస్, ఐస్ తర్వాత శిరస్సులు, హ్యాండ్స్ అని అర్థం చేసుకోకూడదు. వాటి అంత అనేకత్వానికి ఆధారంగా సత్తే ఉంది, ఉనికియే ఉంది. తత్తిష్టతి, సేమ్ తత్తిష్టతి, ఆ ఉన్నదేదో ఉంది, ఆ ఉనికి సర్వ ఇంద్రియ గుణ ఆభాసం, ఇంద్రియములు ఇంద్రియ విషయములను ప్రకాశింపచేస్తోంది, తెలిసేటట్టు చేస్తోంది. ఆ తెలియడం ఎటువంటిది? ఆభాసం అంటే ఉన్నదా అన్నట్లు తెలియజేస్తుంది. ఎరుపు ఉందా? ఉంది. ఎరుపు డౌట్ఫుల్, మిథ్య. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. మళ్ళీ ఇంకొక కాంట్రడిక్షన్ చెప్తున్నారు. సర్వభృత్ అన్నిటినీ భరిస్తోంది, సర్వమునకు ఆధారం, విశ్వాధారం, సర్వమునకు ఆస్పదం, ఆయతనం, సబ్స్ట్రేటం, సర్వభృత్. ఆభరణములు గలవు. గోల్డ్ జ్యువెలరీ షాప్లో ఆభరణములనన్నిటినీ భరిస్తున్నది ఏది? బంగారం. ఆభరణములు, అక్కడున్న ఆభరణములన్నిటికీ ఆధారం ఏది? బంగారం. షాపులోకి వెళ్ళి నాకు బంగారం చూపించండి అని అడిగారనుకోండి, ఇవన్నీ బంగారమేనండి, ఇగో గాల్సులు, గొలుసు, ఉంగరం, ఏది చూస్తున్నారో అవన్నీ కూడా బంగారమేనండి అంటాడు. అలా కాదండి, నాకు బంగారం కావాలండి. అసలు ఆ మొహం వైపు చూసి పిచ్చివాడిలా ఉన్నావయ్యా, బంగారాన్ని నేను వేరే చూపలేను, ఈ నామరూపములే బంగారము, నామరూపాలు తీసిస్తే కరిగిచ్చేస్తే కావాలంటే నామరూపాలని, అప్పుడు మీకు బంగారం మిగులుతుంది, మీరు ఏదో ఎంచుకోండి, ఆ వస్తువుని కరిగిచ్చేసి మీకు బంగారం ఇచ్చేస్తాను. అలాగా సర్వభృత్ అంటే విశ్వాధారం, సర్వాధారం. విశ్వ సర్వ శబ్దాలకు వ్యత్యాసం లేదు. విశ్వ అంటేనే సర్వ, సర్వ అంటేనే విశ్వ. సరే, అన్నిటినీ నేను ధరిస్తున్నాను కదా అంటూ దాని మీద సంగము, మమకారము, ఆసక్తి పెంచుకుంటుందా? సత్ పెంచుకోదు, అసక్తం. మనం ఒక చొక్కా కొనుక్కున్నాం, చీర కొనుక్కున్నాం, దాని భృత్, దాన్ని ధరించాం, దాని మీద ఎంత మమకారం అంటే వి గెట్ అటాచ్డ్ టు ద వస్తు. వి మీన్స్ వాట్? ద మైండ్. The mind develops attachment in the form of attraction or repulsion. Both are attachment. కావాలి అనుకోవడం ఒక రకమైన సంఘం, వద్దు అనుకోవడం ఇంకొక రకమైన సంఘం. ఈ రాగద్వేషాలు, జయాపజయాలు, ఇష్టానిష్టాలు, వీటన్నిటికీ మనసు కారణం. మనసు వాటితో అతుక్కుపోయి ఉంటుంది. కానీ ఈ మనసును కూడా ప్రకాశింపచేస్తున్న ఆ సాక్షి చైతన్యం ఉన్నదే, అది అసక్తం, ఏ విధమైన అంటూ లేనిది. నేనెవరు? ఆ అసక్తమైన నిర్గుణ బ్రహ్మము. అన్నిటికీ ఆధారం, కానీ ఏది అంటించుకోదు. దృష్టాంతం చూడండి, ఆకాశం. ఏ వస్తువైనా ఆ స్పేస్లోనే ఉంది, కానీ ఆ స్పేస్ ఈ వస్తువులను అంటించుకోదు. ఆకాశం నిస్సంగం.
అని ఆకాశం లేకపోతే ఇవేవీ లేవు. సో టూ pairs ఆఫ్ apparently contradictory statements. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. నేను సాక్షి చైతన్యము సకల ఇంద్రియ విషయ గుణములను ప్రకాశింపచేస్తున్నాను, కానీ నాకు ఏ ఇంద్రియములు లేవు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం. అందుకే అలా రాశారు ఆయన. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వభృత్. నేను అన్నిటికీ ఆధారము. చయేవ అసక్తం, కానీ కూడా ఏ అంటూ సొంటూ లేనిది, దేంతోనూ సంబంధపడి లేదు, సంగము లేదు, ఆసక్తి లేదు, నిస్సంగం. ఇంకొక పేర్ ఆఫ్ ఆపోజిట్ చెప్తున్నారు. గుణభోక్తృచ, అన్ని విషయ ఇంద్రియ గుణములను అనుభవిస్తోంది, కానీ నిర్గుణం, గుణములు లేవు. ముందు శ్లోకంలో సర్వతః పాణిపదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి తత్తిష్టతి అన్నారే. ఆ తిష్టతికి ఒక 10,000 మిలియన్ ముఖాలు, దానికి డబుల్ నెంబర్ ఆఫ్ చేతులు, తర్వాత నోళ్ళు, కాళ్ళు, బొమ్మలు వేయవద్దు. అవన్నీ అట్రిబ్యూట్స్, ఉన్నది ఒక్కటే తత్తిష్టతి. ఎలా తెలిసింది? ఈ శ్లోకం నిరూపిస్తుంది. సర్వేంద్రియ గుణాభాసం తత్సర్వేంద్రియ వివర్జితం. ఆ తత్ సర్వ ఇంద్రియములను ప్రకాశింపచేస్తుంది. శ్రోతస్య శ్రోత్రం మనసో మనో వాచోహ వాచం. అయితే ఆ ఇంద్రియాలు దీన్ని తెలుసుకోగలవా? యన్మనస అనుమనుతే ఏనాధర్మనుమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. యక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి. ఏదైతే చక్షువుల చేత చూడబడదో, ఏది లేకపోతే చక్షువులు చూడలేవో, ఏదైతే కన్నుకు కన్నో చెవికి చెవో, ఘ్రాణేంద్రియానికి ఘ్రాణేంద్రియమో, మనసుకి మనసో, అదే సర్వేంద్రియ గుణాభాసం. ఇది లేకపోతే ఏ ఇంద్రియములు వాటి గుణములను పట్టుకోలేవు. అయితే ఆ గుణాలతో ఆ ఇంద్రియాలతో దీన్ని పట్టుకోగలమా? పట్టుకోలేము. ఎందుకంటే దీనికి ఇంద్రియాలు కానీ, ఇంద్రియాలు ఉండడం కానీ, ఇంద్రియాలకు తెలిసేటటువంటి తత్వము కానీ కాదు కనుక. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వభృత్యైవ అసక్తం గుణభోక్తృచ నిర్గుణం. గుణాలతో ఈ ఆత్మ ఉందని ఎలా తెలిసింది? గ్రీన్ కలర్ ఈజ్, ప్రాపర్టీ ఈజ్, నాలెడ్జ్ ఈజ్, హ్యాపీనెస్ ఈజ్, పెయిన్ ఈజ్. గుణాలు అవన్నీ గ్రీన్ కలరు, ప్రాపర్టీ, హ్యాపీనెస్, పెయిన్ అనే గుణములకు ఈజ్. ఈజ్ అంటే ఉన్నవి, ఉంది అంటే ఈ ఉంది ఆ గుణాలను పట్టుకొని ఉంది. అంటే ఈ ఉంది లేకపోతే ఆ గుణాలు లేవు.
అదే గుణభోక్తృచ. అయితే ఇక్కడ ఏమైనా గుణాలు ఉన్నాయా ఆత్మలో? నిర్గుణం. బ్రహ్మ యొక్క ఆత్మ యొక్క స్వరూపము నిర్గుణం. అహం వాట్? అహం నిర్గుణ ఆత్మ, నిర్గుణ బ్రహ్మ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. పొద్దున్న లేస్తే తెల్లారి దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో ఇంద్రియ అనుభవాలు వస్తున్నాయి. సర్వేంద్రియ గుణ ఆభాసం నేను. ఈ గుణములతో నాకేమి పని? గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. నేను గుణిని కాదు, గుణాతీతం, సర్వేంద్రియ వివర్జితం. ఇంద్రియములు ఏవీ లేవు. సర్వభృత్ విశ్వాధారం అయినప్పటికీ అసక్తం, నాట్ అటాచ్డ్. గుణభోక్తృ. It appears as though enjoying the gunas, but నిర్గుణం. ఈ 3 pairsతో ఎటువంటిది అయి ఉంటుందో బ్రహ్మ ఒక ఐడియా రావడానికి చెప్పారు. ముందు శ్లోకంలో సర్వత పాణిపదం అంటే 1,000,000 చేతులు, కాళ్ళు, ముక్కులు, కళ్ళు, మొహాలు, నోళ్ళు బొమ్మ వేసేద్దాం అనిపిస్తుంది. అలా వేసికు అవన్నీ విశేషణాలు బ్రహ్మకు అవేం ఉండవు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. సినిమాకి వెళ్తారు, సినిమా తెర మీద ఆడే సినిమా చూస్తారు. రక్తం ఏరులై ప్రవహించింది, వయలెన్స్. తెరకు రక్తం మరకంటిందా? అంటలేదు. అగ్నిజ్వాలలు ఎగసి పడ్డాయి తెర మీద, తెర కాలిపోయిందా? కాలలేదు. హోరుమని వర్షం కురిసింది, తెర తడవలేదు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పవక, నైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత. శిలాక్షరాలైనటువంటి బోధనలు. ఈ సినిమాలో, ఈ జగత్ అనే సినిమాలో ఏం జరిగినా తెర చెక్కు చెదరదు. తెర అంటే జగత్ అనే సినిమాకు ఆధారమైన బ్రహ్మమునకు ఇవి ఏవి అంటవు, చెక్కు చెదరదు. రూములో కాంతి ఉంది, కాంతిలో అనేకమైనటువంటి పదార్థాలు ప్రకాశిస్తున్నాయి. ఈ పదార్థముల యొక్క వేర్వేరు గుణములు ఆ కాంతికి అంటవు. రూమ్లో స్పేస్ ఉంది, ఈ గుణాలు ఏవి ఆ స్పేస్కి అంటవు. అలాగే సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, అసక్తం గుణభోక్తృచ. అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. ఏమైంది ఇప్పుడు? అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. సర్వేంద్రియ గుణాభాసం. ఆ ఇంద్రియ గుణములు నా వలననే తెలుస్తున్నాయి. అధ్యారోపం. నాకు గుణములు లేవు. సర్వేంద్రియ గుణాభాసం అంటే అనేటటువంటిది అధ్యారోపం అయితే, సర్వేంద్రియ వివర్జితం అనేటటువంటిది దాని అపవాదం. సర్వభృత్ విశ్వాధారం అధ్యారోపం. అపవాదం ఏమిటి? అసక్తం. బ్రహ్మ విశ్వాధారమా? ఒకప్పుడు అలా చెప్పుకునేవాళ్ళం అండి, ఇప్పుడు అది కాదని తెలిసిందండి. బ్రహ్మ సర్వేంద్రియ గుణాభాసమా?
ఒకప్పుడు అలా నేర్పించారండి. ఇప్పుడు సర్వేంద్రియ వివర్జితం అని తెలిసిందండి. గుణభోక్తృచ అధ్యారోపం. నిర్గుణం అపవాదం. బ్రహ్మ అన్ని గుణములను అనుభవిస్తుంది. నేను కర్త భోక్త కాదు, బ్రహ్మమే కర్త, ఈశ్వరుడే కర్త చెప్పుకున్నాం. ఇప్పుడు ఈశ్వరుడు కర్త కాదు, భోక్త కాదు. అధ్యారోపము చేయడం, అపవాదము చేయడమే వేదాంతంలో ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ అహమస్మి అహమస్మి అహమస్మి. సర్వేంద్రియములు అన్నప్పుడు సర్వాణి చ తాని ఇంద్రియాణి శ్రోత్రాదీని బుద్ధీంద్రియాణి కర్మేంద్రియాఖ్యాని అంతఃకరణేన చ బుద్ధి మనసి అన్నిటినీ తీసుకో అన్నారు ఆయన భాష్యంలో. అతః అంతఃకరణ బహిష్కరణోపాధిభూతైః సర్వేంద్రియగుణైః అధ్యవసాయ సంకల్ప శ్రవణ వచనాదిభిః అవభాసతే ఇది సర్వేంద్రియ గుణాభాసం. మనస్సును కూడా, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నిటిని కూడా ప్రకాశింపచేస్తుంది. కానీ ఇది కదలదు, దీనికి ఆ గుణాలతో సంబంధం లేదు. ధ్యాయతీవా లేలాయతీవా, ధ్యానించుచున్నదా, కదులుచున్నదా అన్నట్టు ఉన్నది అని బృహదారణ్య శృతి. సర్వేంద్రియ వివర్జితం. వ్రతాస్వర శృతిలో అపాణిపాదో జవనో గృహీత పశ్యచ్చ చక్షుః శృణోచ కర్ణః. కాళ్ళు చేతులు లేవు కానీ వేగంగా పరిగెడుతుంది. కనులు లేవు కానీ చక్కగా చూస్తుంది. అకర్ణః, చెవులు లేవు కానీ అన్నీ వింటుంది. అంటే ఏమిటి? సర్వేంద్రియ గుణాభాసం తత్సర్వేంద్రియ వివర్జితం. అంధో మణిమ మందవిత్ అన్నారు. అంధో మణిమ విందత్. ఒక ఆయన పుట్టుగ్రుడ్డి, ఆయన పాపం, ఆయనకు కనుచూపు లేదు. ఆయన ఫలానా వస్తువుని చూశాడు అంటే ఏమిటి అర్థం? అదేమిటండి, ఆయన చూపు కొరవడిన ఆయన కదా, ఆయన ఎలా చూశాడు? ఎలా చూస్తాడు? మరో ఇంద్రియంతో చూస్తాడు. చేతులతో తనివి తెలుసుకుంటాడు, మనసుతో తెలుసుకుంటాడు. ఏ ఇంద్రియమైనా వెనకాల ఉన్నది సర్వేంద్రియ గుణాభాసం. తత్సర్వేంద్రియ వివర్జితం. అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.